మందు బత్తాల కోసం ఇత్తనాల కోసం రైతులు పాసు పుస్తకాలను చెప్పులను క్యూ లైన్లో పెట్టే ముచ్చట్లను మనం ప్రతి సంవత్సరం ఆడాడ చూస్తూనే ఉంటాం. కానీ ఈ ఏడు ఈ లిస్ట్లో ఇంకో కార్యక్రమం కూడా చేరిందే. మరది ఏంది ఏం కథ తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. వాయమ్మనే లైను మా తక్కువ లేదు కదా. మనుషులు లైను కడితే పొద్దున దాకా నిలబడి పానం కిందికి మీదికి అవుతున్నదని చెప్పి ఇట్లా ఎంబడి తెచ్చుకున్న సంచులను లైన్లో నిలబెట్టిండ్రు. పట్నంలో ఉన్న హయత్ నగర్లో ముచ్చటిది. బియ్యం తీసుకునేటందుకు జనాలేమో బగ్గమంది అత్తున్నారు. కాకుంటే సర్వర్ ప్రాబ్లం వచ్చుడు 3 నెలల బియ్యం ఒకటే పారి పోసుడు చెయ్యంగా చాలా ఆలస్యమయ్యేటళ్లకు బియ్యం కోసానికి వచ్చినోళ్ళు అవస్థపడే పరిస్థితి మోపైతున్నది. జనం 5 గంటలకు వచ్చి నిలబడితే కూపన్ దొరకటం లేదు. లైన్ లో నిలబడితే లైన్ ఆడేళ్ళంతా ఒకటే కొట్లాడుతున్నారు. డీలర్ షాప్ గురించి ఆయన ఇబ్బంది పడుతుండు, ఆయన మేమేమని లేకపోతున్నాం, ఆయన మమ్మల్ని ఏమని లేకపోతుండు. మళ్ళీ రోజుకి 20 మంది, అది ఒక పూటకి 20 మంది అంటే మరి ఈ జనం అంతా ఎక్కడ పోతారు? ఈ సిస్టమ్ పద్ధతి బాగలేదు. పాపం తెల్లారంగా 5 గంటలకు వచ్చి లైన్లలో నిలుసున్నా కూడా బియ్యం కుప్పలు దొరుకుతలేవట. ఇదేం పద్ధతి? ఈ పద్ధతిలో మన్ను పోయ్యా ఎప్పటి లెక్కనే బియ్యం పోసినా అయిపోయేది. ఈ 3 నెలల బియ్యం పోసుడేందో గాని లైన్లల్లో నిలబడి మా పానాల మీదికి అత్తున్నదని కొందరు గరానికి అత్తున్నారు. ఇక ఇంకొందరేమో 3 నెలల బియ్యం ఒకటే పారి పోస్తున్నందుకు సంబురపడాలనో, బియ్యం కోసం రోజుల తరబడి రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్నందుకు బాధపడాలనో సమాజైతే లేదని అంటున్నారు. వీళ్ళ ముచ్చట గిట్లుంటే గిది చూడుండ్రి. ఆ పురుగుల బియ్యం తిని సావమంటున్నావా? ఏంది కొక్కు బియ్యంలో పురుగు ఈ తిరుగులో మరి లోకాలు కావాలి. వాళ్ళేమో ఆ సాగు తాగబెట్టి వీళ్ళేమి ఈ సాగు తాగబెట్టి మరి ఏ సాగు తాగాలి? గవర్నమెంట్ ఉంటే లేకేవి. ఆ బియ్యం చూస్తే వాళ్ళకట్ల కోపమచ్చుట్ల అస్సలకే తప్పులేదు. పురుగులు ఎక్కువ బియ్యం తక్కువ ఉన్నాక ఎవరికైనా ఆ మాత్రం కోపం ఖచ్చితంగా వస్తుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రామదాస్పల్లి మల్షెటిగూడల పురుగులు పట్టిన రేషన్ బియ్యం పోస్తున్నారని అక్కడి జనాలు పొట్టు అరుచుకున్నారు సర్కారును. సీఎం రేవంత్ అన్న ఖాన్ నుంచి సురువు చేస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా సన్న బియ్యం పథకం సాల్వ్ చేసినప్పుడు పేదల ఇండ్లకు పోయి మరి సన్న బియ్యంతోని బువ్వ తిని ఆ పథకం గొప్పలు బగ్గనే చెప్పిండ్రు. ఇక 1 నెల బియ్యం చక్కగా పోసిండ్రో లేదో. ఇప్పుడు సానా జాగల్లో గిసోంటి ముక్కిపోయిన బియ్యం పోసే వరకు జనాలు ఫైర్ ఈజ్ ద ఫైర్ అన్నట్టే కోపానికి అత్తున్నారు. మరి ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు జర బియ్యం తిప్పలేందో అరుచుకొని ఆ తక్లీఫ్లన్నీ తీరువుండ్రి. అట్లనే నాణ్యమైన బియ్యం సరఫరా అయ్యేటట్టు చూడుండ్రి. లేకుంటే మీరు బియ్యం పోసినా ఏం పాయిది ఉండదు. ఏమంటున్నాం జర చూసుకోండి. మరి సర్కారాలు ఇచ్చే రేషన్ బియ్యాన్ని గుట్టు సప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేసిన ముచ్చట్లను బగ్గనే విన్నాం. ఇక బియ్యాన్ని రాష్ట్రాలు, దేశాలు దాటించిన ముచ్చట్లను కూడా మన జోర్దార్లా చెప్పుకున్నాం. కానీ గా రేషన్ బియ్యం కోసం గీలేం చేసిన రోజు ఉండ్రోలా ఆగు చూస్తున్నారు కదా. బండి మీద వచ్చిన 3 దొంగ బట్టెబాజిగాళ్ళు రోడ్డు మీద ఎట్లా రెక్కి చేస్తున్నారో ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చూసుకుంటా ఇంటి ముంగడికేంచి 3-4 మలకల బండి మీదనే చక్కర్లు కొట్టిండ్రు. ఇక ఇంట్లో ఏదన్నా సోరీ చేసి దొరికితే పట్టుకొని 4 దంతారు. అటెనక పోలీసు వాళ్ళకి అప్పచెప్తారు. గదే రేషన్ బియ్యాన్ని ఎత్తుకపోతే ఎట్లాగూ ఫ్రీగా వచ్చినాయని ఇంటోళ్ళు కూడా సప్పుడు చేయగానే ఊకుంటారా అని అనుకున్నారు. ఏం పాడో తెలియదు కానీ మొత్తానికైతే బియ్యం ముళ్ళలకే సూటి పెట్టిండ్రు గీ దొంగ బడ్వెగాన్లు. ఇక వీళ్ళు ఎప్పుడెప్పుడు రేషన్ బియ్యం తెచ్చుకుంటారా అని ఎన్నోదులకెంచి నిఘా పెట్టిండ్రో ఏందో గాని వాళ్ళు తెచ్చుకున్న బియ్యం ముళ్ళెలు మెట్ల మీద ఉన్నది పసిగట్టిండ్రు. ఇక ఎంబటే ముగ్గురిట్లా ఒకడు బండి దిగి లోపలికి పోయిండు. అరే గీడ ముళ్ళెలు బగ్గనే ఉన్నాయిరా, సర్కారు వాళ్ళు 3 నెలల బియ్యం ముక్కటే మాలకిస్తున్నారు కదా, నువ్వు కూడా లోపలికి వస్తే గీ ముళ్ళెలన్నీ పట్టుకోవచ్చని చెప్పినట్టున్నాడు ముంగట పోయిన దొంగోడు. ఇక ఎంబటే ఇంకో దొంగోడు చూద్దాం లోపలికి పోయి ఆడున్న ముళ్ళెలను పట్టుకొచ్చి బండి మీద వేసుకొని పరారైండ్రు. ఇక ఇదంతా ఆడున్న ఎదురింట్లో కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. పట్నం అత్తాపూర్లున్న ఎర్రబోడ కాలనీలో జరిగింది ఇది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పాపం రేషన్ దుకాణం కాడికి పోయి 2 గంటల కమానం లైన్లో నిల్సోని తెచ్చుకున్న బియ్యాన్ని 2 నిమిషాలనే ఒట్టేసిండని మస్తు బాధపడుతుండొచ్చు రేషన్ బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. మరి ఇక చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైండ్రో. ఆఖరుకు రేషన్ బియ్యాన్ని సుతం ఇడిచి పెడతలేరు కదా దొంగలు. ఏ రేషన్ బియ్యమే కదా అని పట్టి లేనట్టు ఇంటి ముంగడ పెట్టుకుంటారంటే దొంగగాళ్ళు మాయం చేసినా చేస్తారు. కాబట్టి జర మీరు కూడా జాగ్రత్త పడుండ్రి. ఏమంటున్నాం సరేనా?
బడి బాట పేరు మీద అన్ని స్కూళ్లను ఘనంగా చాలు చేసిన ముచ్చట్లను మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. సర్కార్ బళ్లను ఘనంగానే చాలు చేసిండ్రు కానీ చాలా స్కూళ్ళల్లో మాత్రం అసలుకు ఏం సౌలతులు లేక పిల్లలు అరిగోస పడే పరిస్థితి ఉన్నది. ఇక గీడో బడి పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రోలా. చూసిన రానులా ఈ బడి పరిస్థితి ఎట్లున్నదో. చెయ్యి వాటి దొబ్బినా రాలిపోయేటట్టున్న గోడలు, ముట్టుకుంటే ఊసిపోయేటట్టున్న కిటికీలు, తలుపులు, ఎప్పుడు ఊడిపడతాయో తెలియకుంటున్న స్లాబ్ పెచ్చులు. మొత్తంగా చూస్తే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరో అన్నట్టే ఉన్నది ఈ బడి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లె ఊళ్ళది సర్కార్ బడి. ఇక దీన్ని బడానాలనో బూత్ బంగ్లానాలనో కూడా తెలియని పరిస్థితి ఉన్నదని ఆ ఊరి జనాలు గరమవుతున్నారు. ఇక ఈ బల్లే సౌలతులేం లేకున్నా ఇప్పటి 75 మంది చదువుతున్నారట. ఈ బడి గురించి ఆ స్కూల్ పెద్ద సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. ఈ పాత భవనము శిథిలావస్థలో ఉంది. భారీ వర్షాలకు ఇప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. మనకు 6, 7, 8, 9 తరగతులు కావాల్సినంత ఉన్నాయి. కానీ ఈ భవనం అనేది పాఠశాలలో పాత భవనం ఉంది. ఈ భారీ వర్షాలకు కూలిపోయి పిల్లలపై పడే ప్రమాదం ఉంది. ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం రాసే రిపోర్ట్లో కూడా ఈ విషయం తెలపడం జరుగుతుంది. ఈ పాత భవనాన్ని కూల్చివేసి కొత్తదిగా నిర్మించాలని. ఇన్నరా ఈ పరిస్థితిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సార్ కూడా చెప్పిండట. అట్లనే విద్యాశాఖ అధికారుల దృష్టి సుతం తీసుకుపోయిండ్రట. అయినా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇప్పటికైనా ఈ పాడుపడ్డ బంగ్లాను ఊలగొట్టి కొత్తది కట్టాలని అంటున్నాడు అక్కడి పెద్ద సారు. మరిగా విద్యాశాఖ మంత్రి కమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జర సర్కార్ బల్ల సౌలతులు ఎట్లున్నాయో ఓ పారి మీటింగ్ పెట్టి అరుసుకోండ్రి. వానాకాలం రాగానే పట్నంలో కదా పాడుపడ్డ బంగ్లాలను వడగొట్టినట్టు శిథిలావస్థ చేరిన బల్లను సుతం కూలగొట్టి కొత్తవి కట్టుండ్రి. లేకుంటే పిల్లలు క్లాసు రూమ్ ఉన్నప్పుడు మీదికెంచి పెచ్చులుడి కింద పడితే లేని పరిశాన్ మోపైతది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడుండ్రి. ప్రమాదాలు జరిగినప్పుడు ఏదో హడావుడి చేసుడు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అందరికి మంచిదే. కాబట్టి మాకు కొత్తగా బడి కట్టియాలని అక్కడ చదివే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి సర్కారు ఏం చేస్తుందో. మూగ జీవాల మీదున్న పాయరంతోని కొందరు పెంచుకున్న ఆవులకు సీమంతం చేసిన ముచ్చట్లను బగ్గనే చూసిన. గట్లనే వాటికి పుట్టిన లాగదూడలకు బారసాల చేసిన ముచ్చట్లను కూడా మన జోర్దార్లో చెప్పుకున్నాం. కానీ గీలు లాగదూడకు పుట్టినరోజును ఎంత సంబరంగా చేసిండ్రో చూడుండ్రలా. అచ్చు మనసులకు గద వేసినట్టే కేకు ముంగట పెట్టి బర్త్డే బాయ్ను కేక్ కటింగ్ తీసుకొచ్చిండ్రు. కానీ లేగదూడ కేక్ కటింగ్ చేసుడు తెలియదాయే. గందుకే అన్న దగ్గరుండి కత్తితోని కేక్ కట్ చేసిండు. ఇక కట్ చేసిన కేకు ముక్కను లేగదూడ నోట్లో పెట్టిండు. అయితే కొత్త బట్టలు కొనియలేదనో ఏందో మరి లేగదూడ బగ్గ ఫీల్ అయినట్టున్నది. అన్న బలిమీటికి నోటికాడ కేకు ముక్కని పెట్టినా అసలుకే ముట్టుకోలేదు. కానీ దీని బర్త్డేని చూసి ఆడున్న పిల్లగాన్లైతే మస్తుగా సంబరపడ్డరు. ఆదిలాబాద్ జిల్లా బోధన్లున్న షేక్ నసార్ అనే గీ అన్న పెంచుకున్న లేగదూడకు పుట్టినరోజు చేపిచ్చిండిట్లా. అయితే అన్నకు మూగజీవాలంటే మస్తు పాయరమట. అండ్లా ఆవులంటే ఇంకా మస్తు ఇష్టమట. ఇక అన్న పెంచుకున్న గీ లేగదూడ పుట్టి ఏడాదైందని దానికి గ్రాండ్గా పుట్టినరోజు చేపియాలని ఆలోచన చేసిండట. ఇక ఎంబటే చుట్టుముట్టున్న పిల్లగాండ్లను సోపతిగార్లను అందరినీ పిలిచి కేక్ తెప్పించి దానికి ఘనంగా పుట్టినరోజు చేపిచ్చిండు. గిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తుగా పరిశాన్ అయినరట. అన్నకు మూగజీవాల మీదున్న పాయరాన్ని చూసి మస్తుగా తారీఫ్ చేసిండ్రట. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఇప్పుడు పుట్టినరోజు చేపించినోడు ముంగట కారట్లు కొట్టిపిచ్చి దీనికి లగ్గం కూడా చేస్తుండొచ్చని అనుకుంటారట చాలా మంది గీ ముచ్చటెరికైన పబ్లిక్. మనం దినం ఎన్నో తీర్ల పోటీలను చూస్తూనే ఉంటాం. పరుగు పందాలు, ఎడ్ల బండ్ల పోటీలు, సైకిల్ పోటీలు, బండ్లు, కార్ల పోటీలు, ఓ ఇట్లా తీరొక్క తీర్ల పోటీలు జరుగుతుంటాయి దునియా మీద. కానీ పోటీలలా ఇసంటి పోటీలు వేరే అన్నట్లు కొన్ని చిత్రాల పోటీలు కూడా ఉంటుంటాయి. చిన్నప్పుడు ఎన్కన్కకు ఊరుకుడు పోటీలు పెట్టుకునేటోళ్ళం, యాదుకున్నదానలా. అగో గట్లనే ఈడోకాడ రైతన్నలకు ఎసంటి పోటీ పెట్టిండ్రో చూడుండ్రి. అగో ఏదో పందెం అన్నారు, పోటన్నారు. గీడ చూస్తా అంటే ట్రాక్టర్లు రివర్స్ తీస్తారేంది అనుకుంటున్నారులే. గిది పోటేనుల్లా అసోంటి పోటీ కాదు, మళ్ళా ట్రాక్టర్లను రివర్సులో ఉరికిచ్చేటి పోట అన్నట్టు. అన్నలు ఏం చూస్తున్నారు? రివర్స్ గేరేసి షాల్ చేయండ్రిగా. వారేవా
చూస్తున్నారుల్లా కండ్లున్నోళ్ళు ముంగడికే చూస్తారు, దిమాకు ఉన్నోళ్ళు దునియా మొత్తం చూస్తారు అన్నట్టు ట్రాక్టర్లను రివర్స్ గీరేసి ఎట్లు ఉరికిస్తున్నారో రైతన్నలు. నడిపేటోళ్ళకి ఎట్లున్నదో గాని చూస్తున్నోళ్ళకైతే మా సంబరం అవుతుండొచ్చు పో. మరి కాదానుల్లా పోటీ అంటే ముంగడికి పోయే పోటీలు ఉంటాయి కానీ గిట్లా వెనక్కు రివర్స్లో ఊరికే పోటీలు అంటే అందులో పాల్గొనేటోళ్ళకంటే చూసేటోళ్ళకే సంబరం అవుతుంది. వెనకకు చూసుకుంటే ట్రాక్టర్ను రివర్స్లో పరుగులు పెట్టించుడంటే చిన్న ముచ్చటేం కాదు. అందుకే ఇసోంటి ఇచ్చంద్రాల పోటీ పెట్టిండు వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారం ఊళ్ళుండేటి పవన్ రెడ్డి అనేట ఆయన. వాళ్ళ తండ్రి రైతుగా ఉండి జీవిడిచిండట. ఇక అప్పటి సంది ఆ పెద్ద మనిషి గుర్తుగా ఏట ఏరువాక పున్నమి పండగ వచ్చిందంటే ఇగో ఇట్లా పోటీలు పెడుతుండట. ఈసారి కూడా బొమ్మనంగా జరిగినాయి పోటీలు, చూస్తాండ్రు కదా. ఏం తక్కువ 70 మంది రైతులు పోటీల సై అంటే సై అని తలబడ్డారు. అంటే మొత్తం 70 ట్రాక్టర్లు అన్నట్టు. ఆగు చూతేనేమో 10 గాల ట్రాక్టర్లు కూడా గానత్తలేవు, 70 అంటారేందని అనుకునేరు. ఒకటే పారి గన్ని ట్రాక్టర్లకు పోటీ పెట్టాలంటే జాగ జాలద్దానుల్లా తాపకు కొన్నిటికి పోటీ పెట్టినట్టున్నారు. యాలాల ఎస్ఐ గిరిసారు పసుపు రంగు జెండూపి పోటీలను షాల్ చేసిండు. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కట్టమంతా తీరునురో రన్నో చిన్నన్న అని పాట ఒక్కటే తక్కువైంది కానీ పోటీలు అదిరిపోయినాయి. 70 ఇట్లా అందరికంటే ఫాస్ట్గా ట్రాక్టర్లను దోలిన 2 రైతన్నలు బహుమతులు గెలుచుకున్నారు. ఇటువంటి పోటీలు మా ఏరియాలో కూడా పెడితే గమ్మతుంది అనుకుంటున్నారు కదా. ఎడ్ల బండి పోటీలు అయితే ఇంకా మస్తుంటాయి ఉల్లా, కానీ జర పైలమే రైతన్నలు. ఎడ్ల కచ్చడం ఎక్కి షికార్లు కొట్టడం, తాతో అయ్యో అరక దున్నుతా అంటే వెనకతో ఒక పట్టుకొని తిరగడం, అవ్వతోటి పోయి చేన్ల పత్తిత్తులు పెట్టబోవడం, బాయికాడ మోటార్ కింద తానాలు చేసడం, గిట్లా చెప్పుకుంటూ పోతే చిన్నప్పటి పల్లెటూరు సంగతులే వేరుల్లా. అవ్వయ్యలు వద్దన్నా ముద్దు ముద్దుగా మారం చేసి చిట్టి చిట్టి చేతులతోటి ఎన్ని పనులు చేసేటోళ్ళమో కదా. ఇగో ఇది కూడా అసంటి వార్తే, చూసి చిన్నప్పటి రోజులు మళ్ళీ యాదికి తెచ్చుకోండి. వారే వా, అయ్యేమో అరకబట్టి అచ్చు కొడతాండు, సంచోడేమో 2 ఎట్ల నడవ జోరలా కూర్చొని జోరుగా ఉయ్యాలగుతాండు. ఏ శ్రీవంతులు ఇంట్లో కూడా దొరకదుల్లా ఇటువంటి రాజవైభోగం, రారాజులకైనా దొరకదు కావచ్చు. చూస్తా అంటే పత్తి గింజలు పెట్టేందుకు అన్నేవలో వచ్చేస్తున్నట్టున్నాడు. అవునట, నిర్మల్ జిల్లా బెల్గాం గిరిజన తాండల ముచ్చటిది. అటు మొకాన వానలు కుమ్మరిచ్చి కొట్టేటాలకు పత్తిత్తులు పెట్టే పనిలో పడ్డారు తాండా రైతన్నలు. అట్లనే ఈ ఇంటోళ్ళు కూడా చేను పనికని పోతా అంటే సంచోడు నేను కూడా వస్తానని మస్తు మారాన్ చేసిండు. ఇక అద్దంటే ఇంటారా పొలగాన్లు, అద్దుగా తిన్నట్టే చేస్తుంటారాయే. ఇక అటు అద్దని చెప్పకుండా ఇటు పని కూడా సాగేటట్టు ఇగో ఇసొంటి ఇగురం చేసిండి రైతన్న. 2 ఎడ్లకు నడుమ చీరను జోల తీరంగా కట్టి అలా వండుకోబెట్టి అయ్యా అరక తోలుతుంటే ఇక సంటోని సంబరం చూడాలే. విమానం ఎక్కినా దొరకదు కావచ్చు ఆనందం. ఏమంటారులా? ఇగో సూచన రానోళ్ళ గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్ముకొని పోతే ఏమైందో, ఫ్లైఓవర్ మీదకించి కారు మొత్తం తలకిందులై పడ్డది. యూపీలున్న మహారాజ్ గంజ్ లో జరిగింది. లక్నో కెంచి పోతున్న గీ కార్ల ముందుగాలనే ఆలు ఓయే లొకేషన్ కు గూగుల్ మ్యాప్ సెట్ చేసుకున్నాడట డ్రైవర్ అన్న. ఇక హైవే మీదనే కదా ఓయేదని కారును అన్నసుతం మంచి రువ్వడి మీదనే ఓనిచ్చిండట. అయితే గప్పటికే ఆడున్న రోడ్డు మీద గీ ఫ్లైఓవర్ ను కడుతున్నారట. కానీ అది ఇంకా పూర్తి కాలేదు. గీ ముచ్చట కార్లున్నోళ్ళకి ఏమెరక, మనకు గూగుల్ తల్లి ఉండనే ఉండే, గాదెట్టు తొవ్వ చూపెడితే గటు ఓవుడే కరెస్ట్ అని గుడ్డిగా ఫాలో అయినరు గూగుల్ మ్యాప్ను. ఇక గూగుల్ మ్యాప్ లో కూడా కరెస్ట్ అప్డేట్ కాలేదో ఏందో గాని తొవ్వ సీదానే చూపెట్టిందట. ఇంకేంది, కరెస్టే పోతున్నామని చెప్పి కారును ఫ్లైఓవర్ ఎక్కించిండ్రు. కానీ ముందుగాలున్న గొయ్యి చూసి సడన్ గా బ్రేక్ వేసే వరకు ఇంత కారు కింద పడ్డది. ఇంకా నయ్యం, కారు మీదికెంచి కింద పడ్డది గాని అండ్లున్నోళ్ళకైతే ఏం కాలేదట. ఇక ఎంబడే గీ ముచ్చట ఆడున్నోళ్ళెవలో పోలీసులకు చెప్పే వరకు ఆలొచ్చి క్రేన్ సహాయంతోని అండ్లున్నోళ్లను కాపాడి కారును బయటికి తీసిండ్రట. గిట్లా చూసిండ్రు కదా పబ్లిక్, గూగుల్ తల్లిని గుడ్డిగా నమ్ముకుంటే ఎట్లున్నదో పరిస్థితి. అదివరకు సుతం గిట్లనే గూగుల్ ని నమ్ముకొని పోయి కొందరు టూరిస్టులు నదిలో మునిగిపోయిండ్రు. ఇంకొందరైతే గిట్లనే ఫ్లైఓవర్ మీదికెంచి కింద పడే వరకు జీవిడ్చిండ్రు. ఇప్పుడు గీల వంతొచ్చింది. కాకుంటే వీళ్ళ కిస్మత్ మంచిగుండుట్లా బచాయించిండ్రు గాని లేకపోతే పెద్ద పరేషాన్ మోపైతుండే. గందికే గూగుల్ ఉండగా మనకెందుకు టెన్షన్ దండగా అనుకునేటోళ్ళందరూ తెలవని జాగలకు పోయేటప్పుడు ఆడున్నోళ్లను అడిగి తెలుసుకునుడే ఉత్తమం. ఏమంటున్నాం జర చూడుండ్రి మరి.
ఆగో ఇదేందా ఇది సైకిల్ రిచ్ అను బంకులో తీసుకొచ్చి పెట్రోల్ కొట్టిస్తున్నాడు ఏందని పరిశాన్ అవుతున్నారు కదా. ఇది సైకిల్ రిచ్ అనే గాని కట్టపడి పైడీలు దొక్కాల్సిన అవసరం లేదు. బండికి కొట్టినామంటే చాలు రయ్యి రయ్యుమని రోడ్ల మీద ఉరుకుడేయిగా. ఆగో సైకిల్ రిచ్చ కిక్కేందని అనబోతున్నారు కదా. సైకిల్ రిచ్చ కింద జుత్తెరకైతుంది మీకు అసలు కథ ఏందనేది చూసిండ్రు కదా. సైకిల్ కింద బండి ఇంజన్ ఎట్లా సెట్ చేసిండో అన్న. అయితే దినం సైకిల్ రిచ్చ దొక్కాలంటే మస్తుగా తిప్పలైతుందని ఒక బండి ఇంజన్ ను దీనికి ఫిట్టింగ్ చేసుకున్నాడన్నట్టు. ఇక గీ పక్కనేమో పెట్రోల్ ట్యాంకర్, కింద సైలెన్సర్ కూడా ఉన్నది మళ్ళా. ఇక అచ్చం బైకుల కదా పెట్రోల్ పోసుకున్నట్టే గీ ట్యాంకులో పెట్రోల్ పోసుకొని బండి షాల్ చేసినామంటే చాలు సైకిల్ రిచ్ అని దొక్కాల్సిన పనే లేదన్నట్టు. ఎంత లీటర్కి ఎంత వస్తుంది? 35 వస్తుంది. ఇన్నరు కదా బండింజన్తో తయారు చేసుకున్న దీంట్లో లీటర్ పెట్రోల్ పోసుకున్నామంటే 35 కిలోమీటర్లు పోతదంటున్నాడు. అయితే ఏడైందో ఏమో గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అన్న చేసిన పనిని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడన్నట్టు. చూసిండ్రు కదా పబ్లిక్ రిచ్చదొక్కనికి తిప్పలు కాకుండా ఎంత అల్క తికమత్ చేసిండో అన్న తెలివిని మనం కూడా తారీఫ్ చేయాల్సిందే పోన్రి. రోడ్ల మీద ఏమన్నా తిందామంటే చాలు ముందుగాల దవాఖాన్ల గోనికి రెడీగా ఉండాలన్నట్టే తయారైందిలా పరిస్థితి. ఇగో చూసిండ్రా తినే ఐస్ క్రీముల్లో ఈగెట్లా కానత్తున్నదో. మళ్ళీ ఏదో బయటికేం చచ్చి ఐస్ క్రీమ్ మీద వాలిందంటే కాదు, అంతకు మొదలే ఐస్ క్రీంలో పడి జీవిడిచిందట. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కాడ ఒక అన్న రోడ్డు మీద పెట్టిన గీ ఐస్ క్రీం బండ్లే కుల్ఫీ ఐస్ క్రీం కొన్నాడట. ఇక మంచిగా లొట్టలేసుకుని జర్రంతా తిన్నాడట. ఇక నడిమిట్లేదో నాలుకెకు దాక్కుతున్నట్టు అనిపించే వరకు నోట్లకేంచి ఐస్ క్రీం తీసి చూసిండట. నీ అవ్వ గింతసేపు నేను తిన్న దాంట్లో చచ్చిపోయిన ఈగున్నదా అని మస్తు ఓకారించుకున్నాడట. ఇక ఎంబడే గిదేంది వై ఐస్ క్రీంలా ఈగచ్చిందని ఐస్ క్రీం బండోని అడిగితే నేనేం చేయాలి, గది బయటకేం చచ్చి పడ్డది కావచ్చు అని ఏవో అడ్డమైన సమాధానాలు చెప్పిండట. ఇక ఈ ఐస్ క్రీం తిన్న అన్న పరిస్థితి ఎట్టున్నదో ఏందో గాని ఏడ చూసినా పుట్టగొడుగు లెక్కనే రోడ్ల మీద ఐస్ క్రీం బండ్లు, గప్చుప్ బండ్లు, బజ్జీల బండ్లు బగ్గనే ఉట్టుకొస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లేమో గవ్వేం పట్టించుకుంటలేరు. ఇక దందా చేసేటోళ్ళేమో పైసలకు కక్కుర్తి పడి అడ్డమైన అన్ని కలుపుకుంటా మంది పానాలు ఆగం చేస్తున్నారు. ఇట్లా పురుగులు పడ్డ ఐస్ క్రీంలను ఆలతోనే తినిపిస్తే అప్పుడు తెలిసొస్తుండే జనాల బాధ ఎట్లుంటదనేది. మరిగ పబ్లిక్ జర రోడ్ల మీద ఏమైనా తినేటప్పుడు పైలం మరి మేం చెప్పేది మేం చెప్పినాం ఆటంక మీ ఇష్టం మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.